2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన 22వ ఎపిసోడ్ అన్న. Yeah. ఆధ్యాత్మికంగా మనకున్న ఆలోచనలతోటి మనం యూనివర్స్ని ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతాం అసలు? అంటే ఎలా కనెక్ట్ అవుతావు? యా సో యూనివర్స్కి థాట్స్ ఉంటాయి, మనకి థాట్స్ ఉండవు. మనము కావాల్సింది యూనివర్స్ నుంచి తీసుకుంటాం. ఇలా ఆలోచిస్తే తొందర కనెక్ట్ అవుతాం. మన ఆలోచనలు అని అనుకున్న రోజులు నాకు ఇది వచ్చింది, ఈ థాట్ వచ్చింది ఫైట్ చేస్తాం. యూనివర్స్ దగ్గర థాట్స్ అన్నీ ఉన్నాయి, నాకు ఉపయోగపడే థాట్ని తీసుకుంటున్నాం. ఇలా ఆలోచిస్తే యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవుతాం. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే నాకు భయం వేస్తుంది కాబట్టి నా భయాన్ని తప్పించుకోవడానికి ఇంకోటి ఏదో థాట్ చేయాలి అనుకుంటారు. ఆ యుద్ధములో పడితే నీ మైండ్తో నువ్వు యుద్ధం ఎప్పటికీ గెలవలేవు. నీ మైండ్ని తప్పించాల్సిందే. నీ మైండ్ అనేది ఒక చిన్న పిల్లవాడైతే వాడు కింద పడి ఏడుస్తున్నాడు, చాక్లెట్ కోసము డిస్టర్బ్ చేస్తున్నాడు, ఊరికే పని చేస్తుంటే అంటే ఓ బొమ్మిచ్చి ఎలా అయితే పక్కన కూర్చోబెడతామో అలా మైండ్ని పక్కన కూర్చోబెట్టి యూనివర్సులో వెళుతున్న థాట్స్ని మనం తీసుకోవాలి. ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక 4 రోజులు వెనక్కి వెళ్ళి చూడండి, మీకు వచ్చిన కళ మీరు అనుకుని కలగన్నారా? లాస్ట్ వీక్ మీరు రాసి పెట్టుకున్న ఆలోచనలన్నీ ఈ వీక్లో వచ్చాయా? రావు. మనం రేపొద్దునకి ఏం ఆలోచిస్తాం మనకు తెలియదు. మన మైండ్ అన్ని థాట్స్ తయారు చేస్తుంది, మనమే తయారు చేస్తున్నాం అనుకుంటాం. మనము థాట్స్ని తయారు చెయ్యలేము. అలా వెళుతుంటుంది. సరదా కూర్చుని ఉంటాం కదా, క్లాసులు వింటుంటారు చాలామంది, సడన్గా స్లిప్ అయిపోయి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళు అనుకోలే నేను ఈ థాట్ తయారు చేయాలి అని. దట్ ఈస్ ద లాజిక్. అది పట్టుకోగలిగితే ఆలోచన నేను తయారు చెయ్యట్లేదు, నేను నా ఆలోచనలు వేరు అని తెలుసుకున్న జ్ఞానోదయం అంటారు కదా, అది జ్ఞానోదయం. దట్ నేను నా ఆలోచనలన్నిటికీ భయపడిన అవసరం లేదా, నా ఆలోచనలన్నిటిని పట్టించుకోని అవసరం లేదా. నా మైండ్లో బోలెడు ఆలోచనలు వస్తుంటాయి, అది యూనివర్స్లో అలా వెళుతుంటాయి క్లౌడ్ సిస్టంలో. అందులోంచి కావాల్సింది మాత్రమే తీసుకుంటున్నాను అని ఉన్నప్పుడు ఏ ఆలోచన వచ్చిన బాధ పెట్టినా ఈ క్లౌడ్ వెళ్ళిపోతుంది, ఇంకో ఆలోచన వస్తుంది. సో వాట్ వీ నీడ్ యూనివర్స్తో అంటే యూనివర్స్ నుంచి ఆలోచన తీసుకోవాలి. ఇది నెంబర్ 1. ఇది దిస్ ఇస్ ద థియరిటికల్ పార్ట్, అర్థం చేసుకుని ఎక్కించుకోవాల్సింది. సో సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్స్తో కనెక్ట్ కావాలి అంటే యూనివర్సల్ వైబ్రేషన్లోకి మనం వెళ్ళాలి. వైబ్రేషన్లో యూనివర్స్ ఆల్వేస్ పాయింట్స్ అవుట్ ఎట్ యూనిటీ. నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. రెండింటిని సమాంతరంగా చూడడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ యూనివర్స్ నీకు ఏంటి అని తిరిగి చూడాలి అంటే, ఓకే, యూనివర్స్ నేను తిరిగి చూడాలి అంటే ఫస్ట్ థింగ్ సమాంతరం. లైఫ్లో ఏది జరుగుతున్నా నాకే కష్టాలండి వద్దు, నాన్న మించినోడు లేడరా వద్దు, సమాంతరంగా చూడడం నేర్చుకోవండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ దట్ యూనివర్స్ హ్యాస్ పొలారిటీ. మంచి ఉంది, చెడు ఉంది. యూనివర్స్లో దానవులు ఉన్నారు, రాక్షసులు, దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు. రెండూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దెర్ ఈజ్ మాస్కులైన్ ఎనర్జీ, దెర్ ఈజ్ ఫెమినైన్ ఎనర్జీ, దెర్ ఈజ్ ప్లస్, దెర్ ఈజ్ మైనస్, అన్నీ ఉంటాయి. సమాంతరంగా చూడడం నేర్చుకోండి. యూనివర్స్ ఆటోమేటిక్గా తిరిగి నేను చూస్తుంది. ఫస్ట్ థింగ్ దట్ ఆకాశతత్వం విల్ సీ ఓ దిస్ ఫెలో ఈజ్ థింకింగ్ అని చూస్తుంది. ఇది సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా యూనివర్స్ మనకి కావాల్సినట్టుగా చేయాలి అంటే, యూనివర్సల్ ఫోర్స్లో రిథంలోకి రావాలి అంటే నీకు కావాల్సింది జస్ట్ బై అభ్యాసం అండ్ వైరాగ్యం. జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. అదే థాట్ నేను అదే రావడానికి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటీషన్. మేము పిల్లలకి ఎగ్జామ్స్కి అప్పుడు చెప్తుంటాం, రివిజన్ మేక్స్ యూ రెడీ అని. ఎన్నిసార్లు రివైజ్ చేస్తావో అది నీకు రెడీగా వస్తూ ఉంటుంది దగ్గరికి. మీల్స్ రెడీ అంటారు కదా, ఆ టైప్లో మీ లైఫ్లోకి అలా రెడీగా వస్తుంటాయి. సో రిపీట్ వాట్ యు వాంట్ అండ్ రిజల్ట్ గురించి బాధపడద్దు. వైరాగ్యం అంటే అభ్యాసము, వైరాగ్యం. అది వస్తే ఓకే, రాకపోయినా ఇట్స్ నాట్ బాదరింగ్ మీ. యూనివర్సల్ రిథంలోకి మ్యాచ్ అవుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ పవర్ఫుల్. నీ సిస్టంలోకి, నీ చర్మము, చక్షువులు, తర్వాత ఈ శరీరములోకి, ఎముకలు, మజిల్స్లోకి ఎలా రావాలన్నా రక్తము ద్వారానే వస్తుంది. రక్తముని నువ్వు ప్రసరణ చేసుకునే విధానం మార్చు. జంప్, స్కిప్, ఎక్సర్సైజ్, మేక్ యువర్ హార్ట్ వైబ్రేట్. ఇది చెవుని ఎప్పుడైనా గమనిస్తే
తల్లి గర్భములో ఉంటుందంటారు. ఆ తల్లి గర్భములోకి ఏది వెళుతుందో అలాంటి బిడ్డ వస్తాడు అంటారు. సో అందుకని నీ ఆలోచన లోపలికి వెళుతున్నది, నీకు యూనివర్స్తో కనెక్ట్ కావాల్సినవి ఏమున్నాయో అవి మాత్రమే ఈ గర్భములోకి వెళ్ళాలి. ఈ గర్భములోకి వెళ్ళినది నాలుక అనేది ఒక మంత్ర దండములాగా తీసుకుంటే అది ఎలా పలికిస్తుందో అదే నీ జీవితంలోకి వస్తుంది. సో ఇది మంత్ర దండము, ఇది తల్లి గర్భము. ఈ రెండిటిని నీ సింక్ చేస్తూ నువ్వు ఏది వింటున్నా నీ యూనివర్స్కి కావాల్సింది మాత్రమే వినాలి. నువ్వు ఏది మాట్లాడుతున్నా నీ లైఫ్లోకి రావాల్సిందే మాట్లాడాలి. అప్పుడు అది మంత్ర దండములా పనిచేసి నీకు అలాంటి లైఫ్లో అలాంటి గిఫ్ట్ని ఇస్తుంది. ఇది సత్యము సత్యము సత్యం అన్నమాట. అందుకని ఇదే ప్రయత్నం చేయండి. నేను ఇంత సిస్టమ్ అవుట్ ఆఫ్ డైనోసార్లు కూడా బతకలేని దాంట్లో మనిషిలాగా నేను పుట్టానే, అలాంటి సిస్టమ్ని నేను వీక్ అని ఎట్లా అనుకుంటున్నా? వీఆర్ మచ్ మోర్ దాన్ దట్ అని తెలుసుకొని యూనివర్స్తో కనెక్ట్ అయిన రోజున లైఫ్ విల్ బి మచ్ 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 మోర్ బ్యూటిఫుల్. యూనివర్స్ ఎట్లా టిక్ మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యాక ఇంకా మెనూలో ఆర్డర్ పెట్టుకున్నట్టే, నాకు అది కావాలి, కార్ కావాలి, బిల్డింగ్ కావాలంటే వచ్చేస్తుంది. అది హోప్ఫుల్లీ చేసుకోవాలి. సో ఒకవేళ ఇలా కనెక్ట్ కావాలి ఎవరైనా అనుకుంటే, నేను ప్రతి వీడియోకి వెనకాల ఒక ట్రయల్ చేసుకోవడానికి చెప్తున్నాను, టిప్ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో అలా చేసుకోవాలి అంటే ఈ రోజు నుంచి నాలుకని రోల్ బ్యాక్ వెనక్కి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కళ్ళని ఫోకస్ ఆజ్ఞాచక్రం వైపు పెట్టండి. చెవులని ఎంత శబ్దరాహిత్యంగా, మనకు అన్నిటికంటే శబ్దాలు మన మైండ్ అరుస్తూ ఉంటుంది చెవులకి. సో మైండ్లోని నాయిజ్ని తగ్గించే ప్రయత్నం చేయండి. మౌనం అవ్వండి. మౌనం, ఇక్కడ మౌనం తెచ్చుకున్నవాడు యూనివర్స్తో కనెక్ట్ అవుతాడు. సో ఈ రోజు నుంచి ఎక్కడ కూర్చున్నా సరే మీరు ప్రశాంతంగా హ్యాండ్స్ని యూ ప్రిఫరబులీ హోల్డ్ ఇట్ లైక్ దిస్ పెట్టుకుని ఎంత కుదిరితే అంత కూల్గా బ్రీత్ తీసుకుంటూ ఇక్కడ నాయిజ్ని తగ్గించుకుంటే యూనివర్స్ మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ గోలగోలగా ఉంటే యూనివర్స్ కనెక్ట్ కాదు. సో హోప్ఫుల్లీ ఇది ఒక 41 days ట్రై చేసి బాగుంది అంటే చెప్పండి, లేదంటే ఇగ్నోర్ ఇట్. లేదు సార్, మీరు చెప్పేటప్పుడు ఆ మెడిటేటివ్ స్టేట్లోకి మీరు మాట్లాడేటప్పుడే నా బాడీ మైండ్ రెండు వెళ్ళగలుగుతున్నాయి. 100% వర్కౌట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆ కనెక్షన్ ఎప్పుడైతే దొరుకుతుందో ట్రై ఆటోమేటిక్గా ప్రతి ఆలోచన మీద కంట్రోలింగ్ వస్తుంది. అబ్సల్యూట్. వెరీ గుడ్ టిప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. సార్, చాలామంది కౌళ్ళ సూర్య సాధన కోసం అని చెప్పి క్లాస్ అటెండ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. యా ప్రతి ఒక్కరికి కావాలండి. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ Yeah. 3 కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు కౌళ్ళ సూర్య సాధన అనేది ఖచ్చితంగా ఒక మెడిసినే, నో డౌట్. Yeah. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది బ్యాచెస్? బ్యాచ్ మనకి March 1st నుంచి స్టార్ట్ అవుతుంది. 1st to 5th ఆన్లైన్ 5 days కోర్స్ ఉంటుంది. ఈ 5 daysలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 27th బిఫోరే, మనకి February 27th లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొంతమంది అయిపోయాక ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా ఇట్లా అడుగుతున్నారు. అలా పాయింట్లెస్ అండి, అలా జాయిన్ అయినా వేస్ట్. కొంచెం అడ్వాన్స్డ్గా డెసిషన్ తీసుకుని జాయిన్ అయ్యి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుని జాయిన్ అయితే 27th లోపలే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాము. సో బిఫోర్ 27th జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాస్ స్టార్ట్ అయ్యాక దాని తర్వాత మళ్ళీ మేము జాయిన్ అవుతామంటే అసలు విన్నా అర్థం కాదు. అందుకని అందులోనూ స్పిరిచువల్ క్లాసెస్కి ప్రోయాక్టివ్నెస్, నేను చేస్తాను అనే ఒక ఆత్రము, ఆ జిజ్ఞాస ఉండాలి. అలా చేయగలిగినప్పుడే బాగుంటుంది. సో 27th February బిఫోర్ ఎవరైనా కౌళ్ళ సూర్య సాధన జాయిన్ అవ్వాలి అంటే March 1st to 5th 5 days మార్నింగ్ 6 to 7 1 hour ఆన్లైన్లోనే మీ ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చు. ఇలాంటి సాధన అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.